పెద్దలు కాకుమాను పెదపేరెడ్డి గారు, అలాగే గౌరవనీయులు మన నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఈ సభాధ్యక్షులు సదాశివరెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మన కాకుమాను కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు చెప్తూ, ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే కాకుమాను వీరారెడ్డి గారిని స్మరించుకుంటూ మరలా ఆయన చనిపోయి దాదాపు 25 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ, అలాగే వాళ్ళ తమ్ముడి కొడుకు అయినటువంటి కాకుమాను చినపేరెడ్డి గారు కూడా, ఆయన కూడా చనిపోయి దాదాపు 10 సంవత్సరాలు వస్తుంది. అలాగే వాళ్ళిద్దరి స్మృత్యర్థం ఈరోజు వాళ్ళ విగ్రహాలని ఆవిష్కరించుకోవటం, అలాగే ఆ సమయంలో మనందరం ఇట్లా కలుసుకోవటం, వారు చేసినటువంటి సమాజానికి వాళ్ళు చేసిన మంచి పనులు, సమాజానికంటే ముందు కుటుంబంగా కూడా వాళ్ళ కుటుంబానికి ఎక్కడా కూడాను మంచి పేరు వచ్చే విధంగా పనిచేసి పెట్టారు. కాకుమాను వీరారెడ్డి గారి గురించి నేను 2 మాటలు చెప్తాను. నేను నర్సరావుపేట అంటే కాకుమాను వీరారెడ్డి గారి వాళ్ళ నాన్నగారు, అలాగే మా నాయనమ్మ వాళ్ళ నాన్నగారు ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. సో మా నాయనమ్మని గుంటూరు దగ్గర పెదకాకాని ఇచ్చారు. సో ఆమె పుట్టిల్లు ఇక్కడే కాబట్టి ఆంజనేయ స్వామి గుడి మేము సెలవులకంతా కూడా ఇక్కడికి వస్తూ ఉండటం జరిగేది. సో వచ్చినప్పుడల్లా కాకుమాను లక్ష్మారెడ్డి గారు, కాకుమాను వీరారెడ్డి గారు, అలాగే ఇక్కడ ఇంకా కాకుమాను మనవాళ్ళందరూ చాలామంది ఉండేవాళ్ళు. అది కాకుమాను వాళ్ళ రాజ్యం ఇది. సో ఎప్పుడు కూడా చాలా ఒక డిక్టేటర్షిప్ లాగా ఉండేది. కానీ ఆ డిక్టేటర్షిప్లో మంచి ఏంటంటే అసలు నోరెత్తరు ఎవరు. మన వీరారెడ్డి గారిని గురించి చూస్తే పొద్దున్నే మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని అరుగు మీద కూర్చుంటాడు. ఆయన నోట్లో నుంచి ఏం చెప్పడం, కన్నులతోటి చూపులతోటి ఆ చేతులతోటే మొత్తం రాజ్యం అంతా పరిపాలిస్తాడు. అట్లా ఉండేదన్నమాట. ఇది కుటుంబంలో కూడా అందరినీ కూడా పద్ధతిగా పొద్దున్నే లెగవాలని చెప్పి, పనులు చేసుకోవాలని చెప్పి, చదువుకోవాల్సిన వాళ్ళు చదువుకోవాలని అంతా కూడా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా ఉంచేవాడు. అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా అన్నీ చాలా డిసిప్లైన్గా చేసి పెట్టేవాడు. ఆయన ఎక్కడా కూడా అప్పులు చేయటం కానీ, పొరపాట్లు చేయటం కానీ అలాంటివి లేకుండా చేసి పెట్టేవాడు. తర్వాత ఇక్కడ చాలామంది ఎస్ఎస్ఎన్ కాలేజీలో చదువుకుంటా పిల్లలంతా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చాలామంది అట్లా వస్తూ ఉండాలంటే ఆయన్ని దాటుకొని వెళ్ళాలి. ఆయన ఎప్పటికీ ఆయన చూస్తే ఓ సింహ స్వప్నం. నాకు ఈ మధ్య వెంకటరెడ్డి గారు, విర్కో ల్యాబొరేటరీస్ వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈ బజార్ నుంచి వెళ్ళాలా, ఈ బజార్ రాగానే ఒక మిలిటరీకి లాగా గుర్తొచ్చేది, మేము డిసిప్లైన్కి ఎట్లా వెళ్ళేవాళ్ళం అని చెప్తా ఉండేవాడు. అంటే వాళ్ళని చూడంగానే ఆ పెద్దరికం, ఆ మంచి ఆలోచనలు ఆ విధంగా చేసి, ఎక్కడైనా తప్పు జరుగుతుంటే కూడా అసలు భయం అంటే తెలియదు వాళ్ళకి. ఇట్ట కర్ర ఇట్ట పెట్టి టేసి పట్టింది మా నాయనమ్మ, నేను చూసేవాడిని. అంటే అంత ధైర్యంగా వీళ్ళంతా కూడాను ఒక డిఫరెంట్ బ్రీడ్ అనమాట. చాలా పద్ధతిగా అందరినీ కూడాను చక్కగా పెంచారు. సమాజంలో కూడా అన్నీ కంట్రోల్డ్గా, గౌరవంగా అందరూ ఎదిగే విధంగా చేసి పెట్టారు. సో దాంతోపాటు 3 సార్లు ఆయన కార్పొరేటర్గా చేయటం కానివ్వండి, మున్సిపల్ వైస్ చైర్మన్గా చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడాను చక్కగా గుర్తించుకోదగిన విషయాలు. సో చాలా సంతోషం. అలాగే ఆయన స్ఫూర్తితోటి వచ్చినటువంటి పెదపేరెడ్డి గారు, చినపేరెడ్డి గారు, అందులో పెదపేరెడ్డి గారు చక్కటి ఒక మంచి పొజిషను, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్లో వచ్చే విధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్కి మన ఆంధ్ర రాష్ట్రానికి చైర్మన్గా ఆయన చేయటం అనేది చాలా గొప్ప విషయం. సో ఏ రకమైనటువంటి ఆలోచనలు వీరారెడ్డి గారిలో ఉన్నాయో అయ్యే ఆయనలో మీరు చూస్తే పెదపేరెడ్డి గారు కూడా హైలీ డిసిప్లైన్డ్గా, వాల్యూ బేస్డ్గా ఇప్పటికి కూడాను ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన రూల్స్ చూస్తున్నాడు. ఆయన
ఇది ఈ విధంగా చేయకూడదు, ఇలా చేయాలి, ఇట్లా చేయాలని. సో అది మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అంత సిస్టమేటిక్గా చేసి పెట్టారు. ఇక తర్వాత ఆయన తమ్ముడు వీరారెడ్డి గారి అనుంగుపుత్రుల్లాగా ఆయన తమ్ముడు కొడుకు అయినటువంటి చిన్నపేరు రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు ఆ యాక్సిడెంట్లో. కానీ ఆయన గురించి కూడా మేము చూసినప్పుడు చిన్నప్పటి నుంచి మీ అందరికీ నాకంటే కూడా ఎక్కువ తెలుసు. అసలు ఆ మనిషి ఖాళీగా ఉన్నాడా, లేకపోతే అసలు ఎప్పుడు చూసినా ఉరుకుతూ పరుగులతోటి ఉంటాడా, ఏ పని చూసినా అంతే. సో ప్రతి మందికి సేవ చేయాలి, అందరికీ దగ్గర ఉండాలి, వాళ్ళందరినీ నాకు దగ్గర చేసుకోవాలి, అదే తప్పితే ఇంకా మిగతా ఆలోచన చాలా తక్కువ. సో